నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. ఈ డైలాగ్ గుర్తుంది కదా? అలాంటి డైలాగే మీడియాకు వర్తిస్తుంది. ఎలా అంటే సమాజంలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు కనిపించే నాలుగో స్తంభం మీడియా. ఈ మీడియా పనేంటంటే ప్రపంచంలోని నలుమూలలా ఉన్న వార్తలను సేకరించి ప్రజలకు చేర్చడం, వారిని చైతన్యవంతుల్ని చేయడం, దాంతోపాటు మిగతా మూడు స్తంభాలు ఎలా పనిచేస్తున్నాయో ఒక కన్నేసి ఉంచడం. ఇది మీడియా పని. ఈ మీడియాలోని భాగమే జర్నలిస్టులు. జర్నలిస్టులు ఏంటంటే దేనికి అంటే ఏ రాజకీయ పార్టీకి కానీ మిగతా వారికి కానీ ఒకవైపు ఉండకుండా న్యూట్రల్గా ఉంటూ నిక్కచ్చిగా నిజాలను వెలికి తీయడం జర్నలిస్టులు చేయాల్సిన పని. ఆ తర్వాత ముందు గమనించినట్లయితే జర్నలిజం గోడ పత్రిక నుంచి మొదలైంది. ఆ తర్వాత ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, రేడియో ఇలా రకరకాల మార్పులు అవుతూ ఇప్పుడు ఒక క్రూషియల్ స్టేజ్ దగ్గరకు వచ్చి ఆగింది. అదే సోషల్ మీడియా. అదొక పెద్ద ఊబి. దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు మీడియా ఎలా మారింది, ఇంత మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకున్నట్లయితే మీడియా రాజకీయ నాయకులతో, జర్నలిస్టులు రాజకీయ నాయకులతో అంటకాగడం మొదలైనప్పటి నుంచి మీడియాలో మార్పు మొదలైంది. ఇక ఆ తర్వాతి క్రమంలో రాజకీయ నాయకులే మీడియా సంస్థలను స్థాపించడంతో వార్తలన్నీ ఏకపక్షంగా ఉండడం మెల్లిమెల్లిగా మొదలైంది. అయినా కూడా కొన్ని చోట్ల కాస్త ఆ బ్యాలెన్స్ పాటిస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు సమాజానికి వచ్చేసరికి అది అధికార పక్షమైనా సరే, ప్రతిపక్షమైనా సరే ఏం చేస్తున్నారంటే వారి సొంత మీడియాను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఇలా కొంత సొంత మీడియాను ఏర్పాటు చేసుకోవడంతో ఏం జరుగుతుందంటే తమకు వ్యతిరేకులైన వారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం. వీళ్ళని ఒక మాట అన్నట్లయితే ఆ వైపు నుంచి వచ్చే దారుణమైన ట్రోలింగ్స్ అనండి, అసత్య వార్తలు అనండి, గ్లోబల్స్ ప్రచారం అనండి, మెకార్తీ జర్నలిజం, ఎల్లో జర్నలిజం ఇలా రకరకాలైన జర్నలిజంతో ఇప్పుడు జర్నలిజం అనేది అసలు దానికి పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయి ఫేక్ న్యూస్కి అడ్డాగా మారిపోయింది. ఇక ఇప్పుడు మీడియా సోషల్ మీడియా అనే ముసుగేసుకునుంది. దీని కింద జర్నలిస్టులు చాలా ఎథిక్స్ లేకుండా పనిచేస్తున్నారు. అసలు నిజానికి వీళ్ళని జర్నలిస్ట్ అనడానికి కూడా లేదు. ఎందుకు అంటే నికార్సైన జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. కానీ సోషల్ మీడియా, గొట్టం ఛానల్స్ వీటితో పనిచేస్తున్న కొంతమంది సూడో జర్నలిస్టులు చేస్తున్న పనితో మొత్తం జర్నలిస్టు వ్యవస్థనే తప్పు పట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. కారణం ఏంటంటే ఒక చిన్న తప్పు చేశారనుకోండి, వారిని తప్పు చేసినా చేయకపోయినా విమర్శించారనుకోండి, ఈ పార్టీ నేతను విమర్శించారనుకోండి, ఆ పార్టీకి చెందిన మీడియా ఏం చేస్తుందంటే వీళ్ళని విపరీతంగా ట్రోలింగ్ చేస్తుంది. వీళ్ళు చేస్తే వాళ్ళని విపరీతంగా ట్రోలింగ్ చేస్తుంది. ఇక్కడితో ఆగితే బాగానే ఉంటుంది. కానీ ఏం చేస్తారంటే వీరి అమ్మలని, అక్కలని, వారి కుటుంబ సభ్యులను నీచంగా, ముఖ్యంగా మహిళలను నీచంగా ట్రోల్ చేస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దానికి వీరంతా ఆ ట్రోలింగ్కి, ఆ మీడియాకి బాధపడిన వాళ్ళు. ఇందులో చాలామంది కొందరు రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు కాదు, సినీ తారలు, యాక్టర్లు, యాంకర్లు కూడా ఉన్నారు వీరిలో. ఇక ముఖ్యంగా దీనికి ఎందుకు చెప్పుకోవాలంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆవిడ ఎప్పుడు బయటికి రాని నారా భువనేశ్వరి కానీ, బ్రాహ్మణి కానీ వచ్చి మద్దతుగా నిలబడ్డారు. అది ఎంతవరకు మద్దతుగా నిలబడడం మీన్స్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి జరిగితే ఖచ్చితంగా ఎవరైనా వచ్చి మద్దతు నిలబడతారు. అప్పుడు వారి మీద జరిగిన ట్రోలింగ్ ఎంత దారుణం అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి. సామాన్య మహిళ అయితే ఉరేసుకోవాల్సిన పరిస్థితి. మొన్నకి ఇన్సిడెంట్ అలాంటిది కూడా జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. ఇక ఇందులో ప్రతి ఒక్కరు ట్రోలింగ్కి గురైన వాళ్ళు తప్పు చేశారా, నిజం చేయలేదా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరిని ట్రోలింగ్తో ఆడుకుంటున్న వాళ్ళు ఇష్టారీతిన. ఎందుకంటే సోషల్ మీడియాలో ముఖం కనిపించదు. కేవలం ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చు. ఇంకొక రకమైన జర్నలిస్టులు ఉంటారు. ఎలాగంటే మాట్లాడిన దాన్ని ముందు వెనకలు కట్ చేసి ఆ మధ్యలో ఏదో ఒకటి మాట్లాడతారు కదా, అది తీసుకొచ్చి దానికి ఇంకా వేరే అంటించేసి ఇష్టరీతిని ట్రోల్ చేస్తూ పడేస్తారు. ఇట్లా అన్నారు, తప్పన్నారు, ఒప్పన్నారు. ఇదే దారుణం అంటే దారుణం. దీనికి ఏ రాష్ట్రమో అతీతం కాదండి. తెలంగాణలో అలాగే ఉంది, ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే ఉంది. కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువలో అంతే. ఇక వీళ్ళ మీద వచ్చిన మీమ్స్ ఒక్కసారి చూస్తే ఒకదానికి కనుక ఆ అమ్మాయి సపోర్ట్ చేసినందుకు ఆ అమ్మాయి మీద వచ్చిన ట్రోల్ చూడండి. ఆ అమ్మాయిని దారుణంగా పోర్న్ స్టార్ అన్నారు. ఆ తర్వాత భువనేశ్వరి చూడండి. ఇది నేను చాలా తక్కువగా మీకు చెప్తుంది. ఇక్కడ ఉన్నది ఇంకా చాలా దారుణమైనవి ఉన్నాయి, చెప్పలేక చెప్తున్నాం అంతే. ఇక
ఇక అనసూయనైతే ఇంకా విపరీతంగా ఆడుకుంటారండి. ఆమె చాలా సార్లు సోషల్ మీడియా ఆఫ్ చేసేసుకుంటుంది, ఆ తర్వాత మళ్ళీ లాగిన్ అవుతుంది అనుకోండి. ఇక ఇది కూడా మామూలు ట్రోల్ లానే ఉంటుంది. ఇది చూడండి, వాళ్ళిద్దరి కూటమికి వేసిన ఇది. ఇక పవన్ కళ్యాణ్ జగన్ని నువ్వు నాలుగో పెళ్ళం అన్నప్పుడు వేసిన ట్రోల్స్ అయితే ఇక ఇంకా దారుణం. ఇది చూడండి, అమ్మాయికి ఏమన్నా అసలు ఎంత హుందాగా ఉంటుంది అమ్మాయి. ఇగో ఈమె ఎవరి మీద? బ్రాహ్మణి మీద. ఇది ఇగో మొన్న చనిపోయిన అమ్మాయి మీద. అంటే ఇది జరిగిందా లేదా అనేది ఎవరి విఘ్నతకు వారికే వదిలేద్దాం. వాళ్ళ ట్రోల్స్ వల్ల చనిపోయిందని ఒకరు, కాదని ఒకరు, చంపారా అవన్నీ వదిలేద్దాం. కానీ ఈ ట్రోల్ అవసరమా? ఇగో విడుదల రజని మీద, జగన్ రోజా మీద. రోజానైతే ఇష్టరీతిన చేస్తారు ట్రోల్స్. లక్ష్మీ పార్వతి అంత వయసున్న ఆమెను కూడా వదలలేదు. లపాకి అంట, అసలు ఏంట మాట. వైఎస్ సునీత తండ్రి చనిపోయిన తర్వాత న్యాయం కావాలని బయటకు వచ్చింది, ఆ అమ్మాయి మీద కూడా ట్రోలింగ్సే. ఇదా మన జర్నలిజం? ఇలాగైనా జర్నలిస్టులు చేయాల్సిన పని? వీళ్ళని జర్నలిస్టులు అనాలా, పనికి మాలినోళ్ళు అనాలా, సిగ్గులేనోళ్ళు అనాలా? ఇలా దారుణంగా దాడి చేసే వాళ్ళంతా పెయిడ్ జర్నలిస్టులే. నిజానికి వీళ్ళని జర్నలిస్టులు అనడానికి కూడా వీల్లేదు. కానీ జర్నలిజం ముసుగులో వీళ్ళు చేస్తున్నది దారుణమని గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుంది కూడా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులే అనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఇక వీళ్ళు చేసే పని ఏంటంటే, ఆ మహిళల మీద దారుణంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు, బాడీ షేమింగ్ చేస్తారు, వారి నైతికతను ప్రశ్నిస్తారు, వారి సంతానం విషయంలో దారుణంగా మాట్లాడతారు. అసలు ఇదంతా ధైర్యం, ఇదంతా వాళ్ళకు వేరే బ్యాక్ అండ లేకుండా ఎలా వచ్చిందంటారు? వీళ్ళు సూడో జర్నలిస్టులే. అయితే తమ జాతికి చెందిన జర్నలిస్టులను కూడా వీళ్ళు వదిలిపెట్టరండోయ్. వాళ్ళు మహిళలైతే చాలు, కాస్త తాము మద్దతిస్తున్న పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు, విరుచుకు పడిపోతారు. తెలంగాణలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. కొంతమంది మహిళా జర్నలిస్టుల మీద అయితే, అంటే స్వతంత్ర జర్నలిస్టులు చేస్తున్న పనుల మీద, ఉద్యమకారుల మీద దారుణంగా ట్రోలింగ్స్కు తెగబడితే పెద్ద ఉద్యమంలాగా వాళ్ళు మొత్తం సంతకాలు సేకరించి ప్రభుత్వం దాకా వెళ్ళారు. కానీ ఏం జరిగిందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వాలు మారాయి, కానీ చర్యలు ఏమీ జరగలేదు. అలాంటి జర్నలిస్టులను ఏమనాలి? వీరికి విరుగుడు ఏంటి? వీరిని ఎలా ప్రశ్నించాలి? ప్రజలు వీరు చెప్పేది నమ్మకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ సూడో జర్నలిస్టులు కీచకుల కంటే దారుణం. వీరు ట్రోలర్స్, మీమర్స్, గొట్టం జర్నలిస్టులతో కలిసి దుష్ట చతుష్టయంగా ఏర్పడి సమాజానికి కీడులా దాపురించారు. ఈ కీడును తొలగించాలంటే సామాన్య జనాలుగా మనం చేయాల్సిన పనేంటంటే, వీరి మీద చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలను ఒత్తిడి తేవడమే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.